హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు HTML ట్యూటోరియల్స్. ఈరోజు మనం HTMLలో మార్క్ ట్యాగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. మార్క్ ట్యాగ్ ఎందుకంటే మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది వెబ్ పేజ్లో స్క్రోల్ అవ్వడానికి ఈ ట్యాగ్ని బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది ఏ విధంగా అనేది మార్క్యూలోనే అట్రిబ్యూట్స్ని బేస్ చేసుకొని ఈరోజు మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది మార్క్యూకి సంబంధించిన కోడ్. ఇక్కడ మార్క్యూకి స్టార్టింగ్ ట్యాగ్, ఇది ఎండింగ్ ట్యాగ్. సో ఈ రెండింటి మధ్యలోనే మనకు కావాల్సిన టెక్స్ట్ అనేది ఇస్తాం. ఇక్కడ వెల్కమ్ దిస్ ఈజ్ మై మార్క్యూ అనేది ఇది వెబ్ పేజ్లో స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది. సో ఫస్ట్ దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇది మార్క్యూ ట్యాగ్లో వెల్కమ్ దిస్ ఈజ్ మై మార్క్యూ అని రాసాం కదా, సో ఇది స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది. సో మార్క్యూకి అట్రిబ్యూట్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని దీన్ని కొన్ని రకాలుగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇందులో విడ్త్, బిహేవియర్, డైరెక్షన్ అట్రిబ్యూట్, ఇంకా స్క్రోల్ డిలే, స్క్రోల్ అమౌంట్, బీజీ కలర్ అట్రిబ్యూట్స్ అని చాలా రకాలుగా ఉంటాయి. ఫస్ట్ మనం విడ్త్ అట్రిబ్యూట్ ఇచ్చుద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ వచ్చేసి 50% ఇచ్చుద్దాం. చూడండి, విడ్త్ 50% ఇచ్చాం కదా, ఇది పేజ్ మొత్తం నుంచి స్క్రోల్ అవుతూ కనిపించకుండా, అంటే మిడిల్ 50% కాబట్టి మిడిల్ నుంచి స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది. సో నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి డైరెక్షన్ అట్రిబ్యూట్. డైరెక్షన్ అట్రిబ్యూట్ ఎందుకంటే ఏ డైరెక్షన్లో టెక్స్ట్ అనేది స్క్రోల్ అవ్వాలి, అంటే రైట్ సైడ్ స్క్రోల్ అవ్వాలా, లెఫ్ట్ సైడ్ స్క్రోల్ అవ్వాలా, లేకపోతే అప్ సైడ్, డౌన్ సైడ్ అని 4 రకాలుగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. రైట్ ఇచ్చాం కదా, సో ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దాం. సో రైట్ సైడ్ స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి బిహేవియర్ అట్రిబ్యూట్. బిహేవియర్ అంటే ఏంటంటే టైప్ ఆఫ్ స్క్రోల్ ఉంటుంది మార్క్యూలో. అంటే ఏ విధంగా స్క్రోల్ అవ్వాలంటే స్లైడ్లో వచ్చి డిస్ప్లే అవ్వాలా, లేకపోతే ఆల్టర్నేట్ అంటే టెక్స్ట్ ఇలా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా, అది ఆల్టర్నేట్. ఇంకా స్క్రోల్ అంటే మనం ఇప్పుడు చూసిన విధంగా స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది. సో మనం ఆల్టర్నేట్ ఎత్తి చూద్దాం. చూడండి, ఆల్టర్నేట్ ఇచ్చాం కదా, ఇది ముందుకు వెనుకకు ఇలా స్క్రోల్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది మనకు. ఇది బిహేవియర్ అట్రిబ్యూట్లో ఆల్టర్నేట్. సో నెక్స్ట్ వచ్చేసి స్క్రోల్ డిలే. స్క్రోల్ డిలే 20 ఇద్దాం. స్క్రోల్ డిలే ఏంటంటే మనకి ఎంత స్లోగా ఈ టెక్స్ట్ అనేది మూవ్ అవ్వాలి వెబ్ పేజ్లో అనేది స్క్రోల్ డిలే అట్రిబ్యూట్ తెలుపుతుంది. సరే రన్ చేసి చూద్దాం. చూసారా, 20 ఇచ్చాం కాబట్టి 20%లో మనకు స్లోగా మూవ్ అవుతూ టెక్స్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా స్క్రోల్ అమౌంట్ అనే అట్రిబ్యూట్ కూడా ఉంటుంది. స్క్రోల్ డిలే అనేది ఎంత ఆలస్యంగా, ఎంత స్లోగా, డిలే అంటేనే ఆలస్యం కదా, ఎంత స్లోగా మూవ్ అవ్వాలనేది తెలియజేసింది. సో స్క్రోల్ అమౌంట్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ మార్క్యూ టెక్స్ట్ అని తెలియజేస్తుంది, అంటే ఎంత స్పీడ్గా ఈ టెక్స్ట్ అనేది స్క్రోల్ అవ్వాలి. సో మనం 20 ఇచ్చాం కదా, 20% స్పీడ్లో ఇది వెబ్ పేజ్లో స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది. ఇది స్క్రోల్ అమౌంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బీజీ కలర్. ఇప్పుడు మార్క్యూకి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అసైన్ చేయాలనుకుంటే బీజీ కలర్ అట్రిబ్యూట్ ఉంటుంది, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో చూడండి, మార్క్యూ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తుంది. ఇది వెబ్ పేజ్ మొత్తం గ్రీన్
కలర్గా ఎందుకు ఉందంటే మనం ఇక్కడ బాడీలో బీజీ కలర్ అనే అట్రిబ్యూట్ తీసుకున్నాం. బాడీ ట్యాగ్ కూడా బీజీ కలర్ అట్రిబ్యూట్ ఉంటుంది. అందువల్ల పేజ్ మొత్తం మనకు గ్రీన్ కలర్లో కనిపించింది. సో ఇది మార్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.